నమస్కారం, శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం స్టాటిక్ జీకే, స్టాండర్డ్ జీకేలోని జియోగ్రఫీ, భౌగోళిక శాస్త్రం, దీనికి సంబంధించిన యూనివర్స్, విశ్వం అనే అంశాలకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అనలైజ్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. సో మొదటి ప్రశ్న, a group of stars which has a recognizable shape is called as. ఒక నక్షత్ర సమూహం ఉందంట. సమూహం అంటే గుంపు, ఒక గ్రూప్. దానికంట ఒక రికగ్నైజ్ చేయగలిగే ఒక షేప్ ఉందంట. దానిని ఏమంటారు? వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్ అని అంటున్నారు. ఆప్షన్స్ చూస్తే కాన్స్టలేషన్, కామెట్, మిటియోరైట్, మిటియోర్, నక్షత్ర రాశి, తోకచుక్క, ఉల్క శకలం, ఉల్క. సో ఇక్కడ మనం ఒక్కొక్కటి జాగ్రత్తగా గమనిస్తే ముందుగా మనం కామెట్ గురించి తెలుసుకుందాం. కామెట్ ని తెలుగులో తోకచుక్క అంటారు. కామెట్ అనగానే మనలో చాలా మంది గుర్తొచ్చేది హెయిలీ కామెట్. అది హెయిలీ కామెటా లేదు ఇంకొక వేరే కామెట్ అన్న సంగతి పక్కన పెడితే, బేసిక్గా ఈ కామెట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అ కాస్మిక్ థింగ్ వేర్ ఇన్ డస్ట్ అండ్ మెనీ అదర్ పార్టికల్స్ హ్యావ్ బిన్ సాలిడిఫైడ్. సో బేసిక్గా దుమ్ము, ధూళి, ఇలా ఎన్నో అంశాలు కలగలిపి అవన్నీ కూడా ఒక సాలిడ్ లాగా అయిపోయాయి అనమాట. అండ్ ఇది సూర్యుడు చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటుంది. దాన్ని మనం కామెట్ లేదా తోకచుక్క అంటాం. వెల్, నక్షత్రాల సమూహం వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో చాలా మంది ఇన్ జనరల్ గా వెళ్ళేది కూడా నక్షత్ర రాశికి. బట్ బిఫోర్ గోయింగ్ దేర్, లెట్స్ ఆల్సో గెట్ టు నో అబౌట్ దీస్ టూ యాజ్ వెల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది ఉల్కకి, ఉల్క శకలానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతారు. వెల్, ఫర్ ద వెరీ లాస్ట్ టైం, ఇంకా జీవితంలో మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీకు ఆ విధంగా అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మిటియరాయిడ్, మిటియోర్, మిటియోరైట్. మీకు పేర్లు కన్ఫ్యూజన్గా ఉన్నాయి నాకు తెలుసు, బట్ మిటియరాయిడ్, మిటియోరు, మిటియోరైట్. ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక పెద్ద బండరాయి భూమి మీదకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఇంకా ఎర్త్ బయటే ఉంది, వాట్ ఎవర్. దాన్ని మనం మిటియరాయిడ్గా కన్సిడర్ చేస్తాం. అది బయట ఉంది, అది ఒక పెద్ద ఉల్క, అది ఇంకా బయటే ఉంది, అంతరిక్షంలో ఉన్నది, మన భూమిలోకి రాలేదు ఇంకా. అది దాన్ని మనం మిటియరాయిడ్ అంటాం. అది ఎప్పుడైతే భూమి లోపలికి వస్తుందో, అఫ్ కోర్స్ ఇందాక నేను దాన్ని మిటియోరైడ్ అన్నాను, ఇప్పుడు నేను దాన్ని భూమిగా కన్సిడర్ చేస్తాను, ఆ గుండ్రాన్ని. అదొకవేళ భూమి యొక్క వాతావరణం లోపలికి వచ్చింది, ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఎర్త్. నా మరి వాతావరణం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాయువులు ఇవన్నీ ఉంటాయి కదా, అది ఫ్రిక్షన్ జనరేట్ చేస్తుంది కదా. ఆ ఫ్రిక్షన్ వల్ల ఏదైతే వేడి జనరేట్ అవుతుందో, వేడి ఉత్పత్తి అవుతుందో, దానివల్ల అది బర్న్, మండిపోతుంది అనమాట. అలా ఒకవేళ మండిపోతే అది గాలిలోనే, అప్పుడు మనం దాన్ని మిటియోర్ అంటాం. అది గాలిలోనే కంప్లీట్గా బర్న్ అయిపోవాలి, అప్పుడు దాన్ని మనం మిటియోర్ అంటాం. కొన్నిసార్లు ఈ ఏవైతే మిటియోరాయిడ్స్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్, భూమి యొక్క వాతావరణం లోపలికి వస్తాయో అవి చాలా పెద్దగా ఉంటాయి. ఒకవేళ వాటిల్లో ఒక 70-80% మండిపోయినా కూడా ఒక 20-30%, 10-15% ఏదో ఒకటి ఇంకా నేల యొక్క ఉపరితలం అంటే గ్రౌండ్ మీద పడిపోతుంది అనమాట, ల్యాండ్ మీద పడిపోతుంది. ఆ పడిపోయిన దాన్ని మిటియోరైట్ అంటారు, అంటే ఉల్క శకలం. ఇప్పుడు చెప్పండి, బేసిక్గా ఇది విశ్వంలో, అంతరిక్షంలో, స్పేస్లో ఉంది, ఎర్త్ బయట ఉంది, ఫైన్. వెరాజ్ ఇది వచ్చేసి ఎర్త్ లోపలికి వచ్చింది కానీ ఇంకా గ్రౌండ్ని టచ్ చేయలేదు, ఆకాశంలోనే మొత్తం భస్మం అయిపోయింది అనమాట. ఇది నేలను తాకింది. మిటియోరాయిడ్, మిటియోర్, మిటియోరైట్. కన్ఫ్యూజన్ క్లియర్ కదా? ఓకే, ఫైన్. సో ఈ రెండు అయితే కాదు, బికాస్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ అ గ్రూప్ ఆఫ్ స్టార్స్. వెల్, గ్రూప్ ఆఫ్ స్టార్స్ని ఏ నక్షత్ర రాశి అనో లేదా నక్షత్ర మండలం అనో పిలుస్తారు. దాన్ని శాస్త్రవేత్తలు అయితే కాన్స్టలేషన్ అంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన టర్మ్ కూడా ఉంది, విచ్ ఇస్ ఆస్టీరియం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యాక్చువల్గా ఆస్టీరియం గురించి మనం ఇంకా తర్వాత ఒక క్వశ్చన్ ఉంది, అక్కడ డిస్కస్ చేస్తే బెటర్. బట్ యాజ్ ఆఫ్ నో కొన్ని స్టార్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా ఉండనివ్వండి, మనకి సంబంధం లేదు, బట్ ఇట్ హ్యాస్ గాట్ రికగ్నైజ్డ్ షేప్. అంటే మేబీ ఉదాహరణకి ఇలా ఉండొచ్చు, లేదు 4టికి ఇంకో 3 ఇట్లా ఉండొచ్చు, అప్పుడు దాన్ని సప్తరిషి అనొచ్చు, లేదు ఇట్లా ఇంకోలా ఏదో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. దానికంటే ఒక గుర్తించదగిన షేప్ అయితే ఉంది, దాన్ని మనం ఏమంటాము? కాన్స్టలేషన్ అంటాం. అందుకని ఫస్ట్ క్వశ్చన్కి ద రైట్ ఆన్సర్ వుడ్ బి ఆప్షన్ 1. దెన్ కమ్స్ ద సెకండ్ క్వశ్చన్, విచ్ గెలాక్సీ ఈజ్ ద నియరెస్ట్ టు ద మిల్కీ వే. మన పాలపుంత ఏదైతే గెలాక్సీ ఉందో, నక్షత్ర మండలం, దానికి దగ్గరగా ఉన్న గెలాక్సీ ఏది అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు గెలాక్సీ అంటే ఏంటి? వాట్ డు వి యాక్చువల్లీ మీన్ బై దట్? గెలాక్సీలో చాలా ఉంటాయి. గెలాక్సీలో నక్షత్రాలు ఉండవచ్చు, గెలాక్సీలో గ్రహాలు ఉండవచ్చు, గెలాక్సీలో దుమ్ము ఉండవచ్చు,
గెలాక్సీలో కృష్ణబిలం అంటే ఒక బ్లాక్ హోల్ ఉండొచ్చు. గెలాక్సీలో ఇంకేమైనా ఉండొచ్చు, నాకు తెలీదు, బికాస్ శాస్త్రవేత్తలకి ఇంకా తెలీదు ఒక గెలాక్సీలో ఏమేమి ఉంటాయి పక్కాగా. సో ఏది ఏమైనా యాజ్ ఆఫ్ నో ఒక గెలాక్సీలో నక్షత్రాలు ఉండొచ్చు, ఒక గెలాక్సీలో ప్లానెట్స్ ఉండొచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడు స్టార్ ఉంది అని అంటే ఆ స్టార్ని బేస్ చేసుకుని ఒక స్టార్ సిస్టమ్ కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు అనొచ్చు స్టార్ సిస్టమ్ మీరేంటి కొత్తగా తీసుకొచ్చారని. ఇప్పుడు మన సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఏంటి, సూర్యుడు ఒక నక్షత్రం, ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకుని ఒక వ్యవస్థ ఉంది, సౌర వ్యవస్థ లేదు సౌర కుటుంబం, అదే కదా సోలార్ సిస్టము. సో అట్లా ఒక సింగిల్ స్టార్ అయినా ఉండొచ్చు, అన్నిటికీ స్టార్ సిస్టమ్ ఉండాలని రూల్ ఏమీ లేదు. సో కొన్ని స్టార్స్ ఉండొచ్చు, కొన్ని స్టార్ సిస్టమ్స్ ఉండొచ్చు, గ్రహాలు ఉండొచ్చు, వాటిని బేస్ చేసుకుని ఆబ్వియస్గా సిస్టంలో ప్లానెట్స్ ఉండేది, అలానే డస్ట్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇంకేమైనా ఉంటే కనుక బ్లాక్ హోల్స్ లాంటివి, ఇవన్నీ కూడా గెలాక్సీ లోపలిగా వస్తాయి. అలా మన పాల పొంత మిల్కీవే ఒక గెలాక్సీ. వాట్ ఈస్ ద క్వశ్చన్? మిల్కీవేకి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మన మిల్కీవే గెలాక్సీకి 25 మిలియన్ లైట్ ఇయర్స్, 25 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఒకటి ఉందన్నమాట, దాని పేరు ఆండ్రోమెడా. వీళ్ళు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 9.46 into 10⁻12 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 లైట్ ఇయర్. ఒక కాంతి సంవత్సరం అని అంటే 9.46 into 10⁻12 కిలోమీటర్లు. సింపుల్గా చెప్పాలి అంటే ఇంత దూరం కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణం చేస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లైట్ స్పీడ్ అంటూ ఉంటాం మనం, కాంతి వేగం. సో కాంతి దానికి ఉన్న వేగంతో ఒక సంవత్సరంలో ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో అది ఈ డిస్టెన్స్ అన్నమాట. అలా 25 మిలియన్ ఇయర్స్, 1 మిలియన్ అంటేనే 10 లక్షలు. అండ్ సారీ ఇది 25 కాదు, 2.5 మిలియన్ ఇయర్స్. సో 2.5 అంటే 25 lakhs. సో టోటల్ 25 lakh లైట్ ఇయర్స్ అనమాట. అంత దూరంలో ఉంది ఆండ్రాయిడ్. సారీ ఫర్ ద కరెక్షన్, ఇది 25 మిలియన్ ఇయర్స్ కాదు, 2.5 మిలియన్ ఇయర్స్. బట్ ఏది ఏమైనా సరే అంత దూరంలో ఉంది, అండ్ దట్ ఈస్ ద నియరెస్ట్ గెలాక్సీ దట్ వీ హ్యావ్. సో ఏది ఏమైనా సరే ఆండ్రోమెడా ఇస్ ద నియరెస్ట్. సో ఆండ్రోమెడా అనేది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి సెకండ్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను, ఐ రిపీట్, ఇట్స్ 2.5 నాట్ 25. సో 1 మిలియన్ ఇస్ 10 lakhs, సో 2.5 వుడ్ బి 25 lakhs అనమాట. అండ్ అన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అండ్ థర్డ్ క్వశ్చన్, ద స్టడీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ నోన్ యాజ్. ఈ విశ్వం యొక్క అధ్యాయాన్ని ఏమని అంటారు అని మన ఆప్షన్స్ గమనిస్తే ఆంథ్రోపాలజీ, ఎటిమాలజీ, కాస్మాలజీ, అనాటమీ అంటున్నారు. మన ఆన్సర్ ఖచ్చితంగా తెలుసుకుంటాం, నో డౌట్ అబౌట్ ఇట్. మనం మిగిలిన టర్మ్స్ అండ్ టర్మినాలజీస్ గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా లెట్స్ టాక్ అబౌట్ అనాటమీ. ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఉంది. మన హ్యూమన్ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్స్ ఉన్నాయి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ ఉన్నాయి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఇదంతా డీటెయిల్లోకి వెళ్ళేది. బట్ ఇన్ జనరల్గా వాట్ ఈస్ హ్యూమన్ బాడీ మేడ్ ఆఫ్, హౌ ఆర్ ద ఆర్గన్స్, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఇట్, ఇవన్నీ తెలుసుకోవడమే బేసిక్గా అనాటమీ. సో మన హ్యూమన్ బాడీని పూర్తిగా తెలుసుకోవడం అనాటమీ అనమాట. సో బేసిక్గా ఎంబీబీఎస్ డాక్టర్లు ఎవరైతే అవుతారో వాళ్ళందరూ చదివేది అదే, హ్యూమన్ అనాటమీ చదువుతూ ఉంటారు బేసిక్గా. సో ఏది ఏమైనా సరే అది విశ్వం గురించి అయితే చదవట్లేదు. సో ఇట్స్ నాట్ ఆప్షన్ 4. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ఎటిమాలజీ, ఎటిమాలజీ అని అంటే ఒక పదం, ఒక వర్డ్, దాని యొక్క అర్థం, ఒక పదం, ఒక వర్డ్, దాని యొక్క అర్థం, దాని యొక్క మీనింగ్ ఎక్కడి నుంచి వచ్చాయి, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ అ వర్డ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అని తెలుసుకోవడమే ఎటిమాలజీ. వాడేమో క్వశ్చన్లో విశ్వం యొక్క ఆవిర్భావం, విశ్వం యొక్క అధ్యయనం అంటున్నాడు, మనమేమో పదం, దాని యొక్క అర్థం యొక్క ఆవిర్భావం అంటున్నాం. సో ఇట్స్ నాట్ రిలేటెడ్ టు వర్డ్స్ ఆర్ లిటరేచర్ ఎనీమోర్. అందుకని ఆప్షన్ 2 కూడా కాదు. ఇంకా ఆప్షన్ 1 అంటారా, ఆంథ్రోపాలజీ. చాలా మంది ఈ పదం చాలాసార్లు విని ఉంటారు, కానీ దాని యొక్క అర్థం చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు. ఆంథ్రోపాలజీ అంటే బేసిక్గా ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హ్యుమానిటీ. ఇప్పుడు హ్యుమానిటీ అంటే ఏంటి, మదర్ తెరెసా లాగా మానవత్వం గురించి చెప్తారని. వెల్, ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. వెన్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హ్యుమానిటీ విచ్ టాక్స్ అబౌట్ హ్యూమన్ బయాలజీ, విచ్ టాక్స్ అబౌట్ కల్చరల్ స్టడీస్, విచ్ టాక్స్ అబౌట్ మెనీ అదర్ allied aspects of human life and human behavior. సో మనిషికి సంబంధించి ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో, కల్చర్ అవ్వచ్చు, ఆహారం అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, అలానే మనిషి యొక్క బిహేవియర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆంథ్రోపాలజీలోకి వస్తాయి. సో అందుకని ఇట్స్ నాట్ అబౌట్ ద స్టడీ ఆఫ్ ద యూనివర్స్. సో ఇప్పుడు చూడండి, మనం ఈ క్వశ్చన్ని ఇంకోలాగా సాల్వ్ చేసి ఉండొచ్చు, విచ్ వుడ్ హావ్ బీన్ స్ట్రైట్ అవే యూనివర్స్ని స్టడీ చేయడం, కాస్మాస్ అంటే విశ్వం, విశ్వం గురించి లాజీ అంటే స్టడీ చేసేది, సో విశ్వం గురించి స్టడీ చేసేది కాస్మాలజీ అని స్ట్రైట్ అవే ఆన్సర్ చెప్పేయచ్చు. బట్ రేపో మాపో ఒకవేళ ఈ 3 టర్మ్స్ ఇచ్చి క్వశ్చన్ అడిగితే అప్పుడు మీరు ఆన్సర్ చేయలేరు కదా.
అందుకని వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏది ఏమైనా సరే ఈ విశ్వం యొక్క అధ్యయనాన్ని, ద స్టడీ ఆఫ్ ద యూనివర్స్ అంటే ఏంటి? కాస్మాలజీ. వేరాజ్ ఈ వర్డ్ ఏదైతే ఉందో కాస్మాస్ అంటే విశ్వం, స్పేస్ అని అర్థం అనమాట. అందుకని థర్డ్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. And then comes the fourth question. Everything in the universe is made up of a material which scientists have named as. ఈ విశ్వంలోని ప్రతిదీ కూడా శాస్త్రవేత్తలు పేరు పెట్టిన ఏ పదార్థంతో రూపొందించబడింది అంటున్నారు. ఆప్షన్స్ చూస్తే క్రిస్టల్స్, సాలిడ్స్, లిక్విడ్, మ్యాటర్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అది ఒకవేళ ఒక స్ఫటికం, ఒక క్రిస్టల్ అనుకుందాం, లేదు అది ఒక సాలిడ్, ఒక ఘన పదార్థం అనుకుందాం, లేదు అది ఒక లిక్విడ్, ఒక ద్రవ పదార్థం అనుకుందాం. ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఏంటి? ఒక మెటీరియల్. ఆ మెటీరియల్ దేంతో తయారవబడింది? ఒక మ్యాటర్తో తయారవబడింది. ఆ మ్యాటర్ ఏదైనా కావచ్చు. సో అగైన్ మనకు తెలిసినట్టుగా మ్యాటర్ కెన్ బి సాలిడ్, మ్యాటర్ కెన్ బి లిక్విడ్, మ్యాటర్ కెన్ బి గ్యాస్, మ్యాటర్ కెన్ బి ప్లాస్మా. ఒకవేళ రేపు మాపం ఇంకోటి కొత్తది అనుకుంటే మ్యాటర్ అలా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆ లెక్కన ఏ మెటీరియల్ అయినా సరే ఉంటే సాలిడ్ ఫామ్, ఘన పరిమాణంలో ఉండాలి, లేదు లిక్విడ్, ద్రవ పరిమాణంలో ఉండాలి, లేదు గ్యాస్, వాయు పరిమాణంలో ఉండాలి, లేదు ప్లాస్మా లాగైనా ఉండాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆల్ మ్యాటరే కదా. అండ్ ఒకవేళ క్రిస్టల్ అయినా, క్రిస్టల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సాలిడ్ ఫామ్. సో ఇట్స్ బేసికలీ ఈ విశ్వంలో ఏ పదార్థం అయినా సరే దానికి జీవం ఉందా, జీవం లేదా, వెదర్ ఇట్స్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ మేడప్ ఆఫ్ అ మెటీరియల్ కాల్డ్ మ్యాటర్. సో అందుకని ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 5వ ప్రశ్న గమనిద్దాం. ద డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఆర్ కాల్డ్ అస్. నేను ఇందాక మీకు ఒక టర్మ్ చెప్తూ ఈ టర్మ్ గురించి మనం ఇంకో క్వశ్చన్ దగ్గర చర్చించుకుంటే బాగుంటుంది అని మీకు చెప్పాను. అండ్ దిస్ ఈస్ దట్ క్వశ్చన్. నక్షత్రాల యొక్క వివిధ సమూహాలచే ఏర్పడిన వివిధ నమూనాలను ఏమని అంటారు? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కొంతమందికి మేబీ ఈ క్వశ్చన్ రిపీట్ అయినట్టుగా అనిపించవచ్చు, బట్ ఇట్ మైట్ బీ ద కేస్ యాజ్ వెల్. వాట్ ఎవర్ బీట్, ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ గెయిన్ ద నాలెడ్జ్ ఫర్ షూర్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందాక మనం అనుకున్నాం, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని నక్షత్రాలు ఇట్లా ఒక షేప్ ఫామ్ చేసాయి, లేదు ఇంకొన్ని నక్షత్రాలు ఇట్లా ఒక షేప్ ఫామ్ చేసాయి. వాట్ ఎవర్ బీట్, కొన్ని నక్షత్రాల యొక్క సమూహాలు ఒక రికగ్నైజబుల్ షేప్ అంటే ఒక గుర్తించదగిన ఆకారాన్ని తీసుకురాగలిగితే దాన్ని ఏమంటాము అని అంటే మనం నక్షత్ర రాశి లేదు కాన్స్టలేషన్ అంటామని చెప్పాం. సో అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బేసిక్గా ఇక్కడ ఏమడుగుతున్నారు, నక్షత్రాల యొక్క వివిధ సమూహాలచే అగైన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ ఏర్పడే వివిధ నమూనాలను ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? అగైన్ ద వెరీ సేమ్ థింగ్, కాన్స్టలేషన్. కాకపోతే నేను ఇందాక చెప్పాను మీకు దానికి ఒక స్పెసిఫిక్ వర్డ్ ఉంది అని, విచ్ ఈస్ ఆస్టరిజం. ఇప్పుడు మీరు అనొచ్చు, ఒకవేళ ఆస్టరిజం దానికి సంబంధించిన వర్డ్ అయితే మరి కాన్స్టలేషన్ ఏం చేస్తుంది, మరి కాన్స్టలేషన్ ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఆస్టరిజం అనే వర్డ్ నేను ఇప్పటివరకు జీవితంలో వినలేదని. వెల్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, ఈ నక్షత్రాల యొక్క ఏవైతే ఈ ప్యాటర్న్స్ ఇవన్నీ ఉన్నాయో స్పెసిఫిక్గా యాక్చువల్గా యూజ్ చేయాల్సిన వర్డ్ ఆస్టరిజమే. కానీ వాళ్ళు ఎందుకు కాన్స్టలేషన్ యూజ్ చేస్తున్నారు అంటే, మనం బేసిక్గా ఆకాశం వైపు చూసినప్పుడు ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పర్టికులర్ ఏరియాని కవర్ చేస్తాయి, ఆక్యుపై చేస్తాయి ఆ ఆకాశంలో మనం చూసేటప్పుడు. సో అందుకని అదొక పర్టికులర్ పార్ట్ని కవర్ చేస్తుంది. సో మనం ఈ పార్ట్ని కన్సిడర్ చేస్తున్నాం అంటే ఆ పార్ట్లో వేరే దాన్ని కన్సిడర్ చేయట్లేదు కదా. సో అందుకని వెన్ దే ఆర్ యాక్చువల్లీ కన్సిడరింగ్ అ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద స్పేస్ ఆఫ్ ద స్కై, వాళ్ళు దాన్ని కాన్స్టలేషన్గా పరిగణిస్తున్నారు. బట్ యాక్చువల్గా ఒకవేళ మనం ఆ స్టార్స్ యొక్క ప్యాటర్న్ని అక్యురేట్గా పిలవాలి అని అంటే దిస్ ఈస్ ద కరెక్ట్ వర్డ్, నాట్ దిస్. బట్ ఇన్ జనరల్గా సైంటిస్టులు జనరల్ యూసేజ్కి ఇదే యూస్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా దాన్నే ఫాలో అవుతున్నాం. సో ఏది ఏమైనా సరే ఇట్స్ బేసికలీ ద కాన్స్టలేషన్స్. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నక్షత్రాల యొక్క వివిధ సమూహాలు చేర్పడిన వివిధ నమూనాలు, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ స్టార్ గ్రూప్స్. హౌ కెన్ దట్ బి ఎ ప్లానెట్? ఇన్ జనరల్ ఒకవేళ ఎర్త్ని కన్సిడర్ చేద్దాం. ఎర్త్ స్టారా? కాదు కదా. పోనీ మెర్క్యూరీ స్టారా? కాదు కదా. ఖగోళ వస్తువులు. ఖగోళ వస్తువులు అంటే ఆ మూన్ కెన్ బి ఖగోళ వస్తువు. ఖగోళ వస్తువు అంటే సెలెస్టియల్ బాడీ లేదా సెలెస్టియల్ ఆబ్జెక్ట్. ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్, ఈ భూమి యొక్క వాతావరణం బయట ఏమున్నాయో వాటన్నిటిని కూడా ఖగోళ వస్తువులుగానే పరిగణిస్తారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్. ఇన్ దట్ వే వేరే గ్రహం సెలెస్టియల్ ఆబ్జెక్టే. బ్లాక్ హోలు, వైట్ హోలు, పెద్ద పెద్ద సూపర్ నోవాలు, పెద్ద పెద్ద రెడ్ జైంట్ స్టార్స్ అన్నీ కూడా సెలెస్టియల్ ఆబ్జెక్టే. అప్పుడు ఈ స్టార్ని ఏమని పెట్టి పిలుస్తారు వీళ్ళు? అండ్ మోర్ ఓవర్ స్టార్ యొక్క గ్రూప్స్ని సింపుల్గా స్టార్ అని పిలుస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లయన్ యొక్క గుంపు నడుస్తుంది, దాన్ని ప్రైడ్ అంటారు. లయన్స్ గ్రూప్ అని పిలవరు కదా ఇన్ జనరల్గా మనం అలా పిలిచినా సరే. సో నక్షత్రాల గ్రూప్ ఏదైతే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫామ్ చేస్తుంది దాన్ని కూడా స్టార్స్ అంటే ఇంకా కాన్స్టలేషన్, ఈ ఆస్ట్రిజం పేర్లు ఎందుకు? సో అందుకని
5వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 కాన్స్టలేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. And then comes the 6th question. George Lemaitre is associated with blank. ఈ జార్జ్ లెమైట్రీ అనే అతను దేనికి సంబంధించి అసోసియేట్ అయిన పర్సన్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్స్ ఒకసారి బిగ్ బ్యాంగ్ థియరీ, ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, డిస్కవరీ ఆఫ్ సోలార్ సిస్టమ్ అంటున్నారు. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ జార్జ్ లెమైట్రీ అనే అతను బెల్జియం దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త. 1927లో బేసిక్గా బిగ్ బ్యాంగ్ గురించి చెప్పాడు ఆయన. సో బిగ్ బ్యాంగ్ని మహావిస్ఫోటన సిద్ధాంతం అని అంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విశ్వం అంటే ఒకప్పుడు ఒక చిన్న డాట్ అంట, ఒక చిన్న డాట్, చాలా కంటికి కూడా కనిపిస్తుంది అంత చిన్న డాట్. అంత చిన్న డాట్లో బేసిక్గా ఇన్ఫైనైట్ టెంపరేచర్ వచ్చేసింది, ఇన్ఫైనైట్ డెన్సిటీ వచ్చేసింది. అంటే లిమిట్ లేని ఒక ఉష్ణోగ్రత, లిమిట్ లేని ఒక సాంద్రత వచ్చేసింది. దానివల్ల ఏమైంది, అక్కడ ఆబ్వియస్లీ డెన్సిటీ ఉంది అంటే ఒక సర్టన్ వాల్యూమ్లో మాస్ కూడా ఉన్నట్టే కదా, అండ్ ఇట్ హ్యాస్ ద టెంపరేచర్. నో బికాస్ ఆఫ్ విచ్ ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ అయితే మాస్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఐ హోప్ యూ డూ నో దట్. సో టెంపరేచర్ పెరిగితే మాస్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ద మాస్ వాస్ ఆల్రెడీ దేర్, అండ్ డెన్సిటీ పెరుగుతుందంటే మాస్ బై వాల్యూమ్ కదా. సో అప్పుడు ఆబ్వియస్గా డెన్సిటీ పెరుగుతుందంటే మాస్ అలానే ఉండాలి, లేదా వాల్యూమ్ తగ్గుతూనే ఉండాలి. సో అండ్ అట్ ద సేమ్ టైం టెంపరేచర్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇట్ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ పేలిపోయింది, అది ఆ విస్ఫోటనం జరిగిపోయింది. అలానే బిగ్ బ్యాంగ్ వచ్చింది, అలానే ఈ గ్రహాలు, ఈ నక్షత్ర మండలి ఇవన్నీ ఏర్పాటయ్యాయని చెప్పి బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. అండ్ దట్స్ వాట్ జార్జ్ లెమైట్రీ హ్యాస్ సెడ్. హీ వాజ్ అ బెల్జియన్ సైంటిస్ట్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విద్యుత్ ప్రవాహం యొక్క ఆవిష్కరణ, ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎవరు తీసుకొచ్చారు, లైక్ హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ ఇట్ అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. 18వ శతాబ్దంలో చేశాడు ఆయన. బెంజమిన్ ఫ్రాంక్లిన్ తీసుకొచ్చాడు ఈ ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ కదా, ఆయన ఇన్వెంట్ చేసాడు దాన్ని. And then when we talk about the deoxyribonucleic acid, Friedrich Miescher. చాలా మంది క్రిక్ అండ్ వాట్సన్ అని అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ క్రిక్ అండ్ వాట్సన్, రాదర్ ఫ్రెడరిక్ మేషర్ హూ డిస్కవర్డ్ ద DNA, deoxyribonucleic acid. అండ్ డిస్కవరీ ఆఫ్ సోలార్ సిస్టమ్ అంటారా, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆస్ట్రానమీ నికోలస్ కోపర్నికస్. ఎవరు ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆస్ట్రానమీ, ఈ ఖగోళ విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆధునిక పితామహుడిగా నికోలస్ కోపర్నికస్ పిలుస్తారు. ఆయనే డిస్కవర్ చేశాడు ఈ సోలార్ సిస్టమ్. సో ఎనీ విచ్ వే ద ఆన్సర్ ఈస్ జార్జ్ లెమైట్రీ ఈస్ అసోసియేటెడ్ విత్ ద బిగ్ బ్యాంగ్ థియరీ. అందుకని 6th క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ 1 మహావిస్ఫోటన సిద్ధాంతం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ నేమింగ్ ఆఫ్ ది కాన్స్టలేషన్స్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నక్షత్ర రాశులకు పేరు పెట్టడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది. సో ఇప్పుడు ఏవైతే కాన్స్టలేషన్స్ ఉన్నాయో, ఉర్సా మేజర్ అవ్వచ్చు, ఉర్సా మైనర్ అవ్వచ్చు, లేదు ఓరియన్ అవ్వచ్చు, ఇలా నక్షత్ర మండలాలు లేదా నక్షత్ర రాశులకి పేర్లు పెడుతున్నారు కదా, ఆ పేర్లు పెట్టడానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఇట్స్ బేసికలీ ఎ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ యాజ్ IAU, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. దీని యొక్క స్థాపన 1919వ సంవత్సరంలో జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో ఉంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉంది. అలానే దీని యొక్క స్థాపన 1919లో జరిగింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్. బేసిక్గా వీళ్ళే ఈ కాన్స్టలేషన్స్కి పేర్లు పెడుతూ ఉంటారనమాట. సో సి వేర్ ఇట్ ఈస్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్లో కాదు, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ IAU, దట్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్. ఇంటర్నేషనల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అందుకని 7th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. And then now let's talk about the 8th question. The stars are mainly made up of blank. నక్షత్రాలు ప్రధానంగా బ్లాంక్ పదార్థంతో రూపొందించబడ్డాయి అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మందితో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే సన్ని స్టార్ అన్న సంగతి చాలా మంది గుర్తుపెట్టుకోవట్లేదు. ఎప్పుడైతే సన్నిని సన్నులా కాకుండా సన్నిని ఒక స్టార్లా గుర్తుపెట్టుకుంటారో చాలా మందికి ఇలాంటి క్వశ్చన్లకి ఆన్సర్లు వచ్చేస్తాయి. బికాస్ ఇఫ్ సన్ ఈజ్ అ స్టార్, వాట్స్ ఇన్సైడ్ సన్? హైడ్రోజన్ అండ్ వాట్ ఎల్స్? హీలియం. ఈ రెండే కదా సూర్యుడి లోపల ఎక్కువగా ఉంది. సో అలాగే ఇన్ జనరల్గా ఈ విశ్వం అంతా కూడా ఒకటే చోట నుంచి ఏర్పాటైంది అని అంటే అప్పుడు ఆబ్వియస్లీ మెజారిటీ ఆఫ్ ద స్టార్స్ అన్నింటిలో కూడా అవే పదార్థాలు ఉండాలి కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. సో బేసిక్గా స్టార్స్లో మేజర్గా ఉండేవి ఏమిటి అని అంటే హైడ్రోజన్, అలానే హీలియం. ఇన్ఫ్యాక్ట్ అక్కడ జరిగేది కూడా న్యూక్లియర్ ఫ్యూజన్. అనుసంలీనతలో ఏం జరుగుతుంది? బేసిక్గా లైటర్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రోజన్ కాస్త అవన్నీ ఫ్యూజ్ అయిపోయి హీలియం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
See where they are. Oxygen and hydrogen, no. Hydrogen and carbon, no. Hydrogen and helium, oxygen and helium. అందుకని 8వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్లీజ్ డూ రిమెంబర్, మనం మూన్ అన్నప్పుడు మీరు డైరెక్ట్గా మన ఏదైతే చంద్రయాన్ మూన్ ఉందో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మూన్ ఇన్ ద జనరల్ సెన్స్ ఏంటంటే బేసిక్గా ప్రతి ప్లానెట్ యొక్క న్యాచురల్ శాటిలైట్ ప్రతి గ్రహానికి, అంటే మళ్ళీ ఇప్పుడు ప్రతి గ్రహం అంటే ప్రతి గ్రహం అనుకునేరు. బేసిక్గా గ్రహాలకి ప్రాకృతిక ఉపగ్రహాలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్లానెట్స్ హ్యావ్ న్యాచురల్ శాటిలైట్స్. దోస్ న్యాచురల్ శాటిలైట్స్ ఆర్ కాల్డ్ యాజ్ మూన్. సో ఇప్పుడు మార్స్కి మూన్ ఉంది, జూపిటర్కి మూన్ ఉంది, సాటర్న్కి మూన్ ఉంది, యురేనస్కి మూన్ ఉంది, నెప్ట్యూన్కి మూన్ ఉంది. కానీ మెర్క్యూరీకి వీనస్కి లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అట్లానే సన్ కూడా ఒక స్టారే. సో స్టార్ని సన్ని వేరు చేయకండి, బికాజ్ అలా అయితే పరిస్థితి మీరు ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు. And then let's come to question number 9. Hubble's law is related to blank. Heat, sound, astronomy and pressure of wind. మీరు సూపర్ స్మార్ట్ అన్న సంగతి నాకు తెలుసు. ఐఎమ్ నాట్ డిసగ్రింగ్ దట్. నేను కాదు అని అనట్లేదు. యు ఆర్ స్మార్ట్ ఎనఫ్. ఇక్కడ క్వశ్చన్ యూనివర్స్కి సంబంధించి అడిగాము, ఇందాక స్టార్టింగ్లో ఆల్రెడీ టైటిల్ దగ్గర చూసారు కాబట్టి ఖచ్చితంగా ఆస్ట్రోనమీ అని మీరు చెప్పేస్తారు. వెల్, ద ఆన్సర్ మైట్ బి ద రైట్, బట్ యూ ఆల్సో నీడ్ టు నో ద లాజిక్. బేసిక్గా హబుల్ లేదా ఎడ్వర్డ్ హబుల్ ఏం చెప్పాడంటే, he was basically talking about the relation between the planets and the universe expansion. సో ఇప్పుడు మనం ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మన మిల్కీవే గెలాక్సీ తీసుకుందాం. ఈ మిల్కీవే గెలాక్సీ మిగిలిన గెలాక్సీలు లేదు మన ఎర్త్ని కన్సిడర్ చేసుకుంటే కనుక, ఇప్పుడు ఉదాహరణకి ఎర్త్ ఇక్కడ ఉందనుకుందాం. దిస్ ఈజ్ ఎర్త్. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఏంటివి రెండు గెలాక్సీ? ఇదొక గెలాక్సీ, ఇదొక గెలాక్సీ. ఇది మన ఎర్త్ అనుకుందాం. కంగారేం లేదు, చాలా సింపులే. హబుల్ చెప్పింది ఇది ఎర్త్కి దగ్గరగా ఉంది, అది ఎర్త్కి దూరంగా ఉంది. ఫైన్. ఏదైతే ఎర్త్కి దూరంగా ఉంటుందో అది ఎర్త్ నుంచి చాలా తొందరగా దూరం వెళ్ళిపోతుంది. ఏదైతే ఎర్త్కి చాలా దగ్గరగా ఉంటుందో అది చాలా తొందరగా దూరంగా వెళ్ళదు అని. ఆర్ ఎల్స్ ఉల్టాగా చెప్తే వైసే వరుసగా, ఏదైతే ఎర్త్కి దగ్గరగా ఉంటుందో అది ఎర్త్ నుంచి దూరంగా వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది. ఏదైతే ఎర్త్ నుంచి ఆల్రెడీ దూరంగా ఉందో అది ఎర్త్ నుంచి ఇంకా దూరం వెళ్ళిపోవడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది అని. దట్స్ వాట్ హబుల్ సెడ్. సో ఆబ్వియస్లీ ఇట్స్ రిలేటెడ్ టు బేసికలీ ద స్పీడ్ of which the objects are moving, at the same time the distance, and at the very same time it is talking about one major aspect, which is the universe expansion or the expansion of universe. ఈ విశ్వం కంటిన్యూస్ గా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఆ వ్యాప్తి చెందే అంశానికి సంబంధించిన చట్టమే ఈ హబుల్స్ లా. సో హెన్స్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఖగోళ శాస్త్రం, ఆస్ట్రోనామీ. అందుకే 9వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about 10th question. Which is the second most abundant element in the universe? Now this is a very interesting question, but again there might be a possibility of confusion. I'm saying there might be a possibility. Well, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైనా ఫస్ట్ లైటర్ ఎలిమెంట్స్ ఉంటాయి, తర్వాత మెల్లిమెల్లిగా హెవియర్ ఎలిమెంట్స్ వస్తాయి. సో అలా చూసుకుంటే కనుక ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద యూనివర్స్లో స్టార్స్ చాలానే ఉన్నాయిగా. ప్రతి స్టార్లో కూడా ఎక్కువగా హైడ్రోజన్, హీలియం ఉన్నాయిగా. మనం ఇందాక క్వశ్చన్ ఆల్రెడీ తెలుసుకున్నాం. If majority of the substances which are in the universe are having hydrogen and helium, what does that actually indicate? Majority of the substances are made up of it kada. That is what the point is all about. So ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఈ విశ్వంలోనే అత్యధికంగా లభించే రెండవ మూలకం ఏది అని. వెల్, ఫస్ట్ ఏమో హైడ్రోజన్ అప్రాక్సిమేట్గా 70%, నెక్స్ట్ వచ్చేసి హీలియం 28%, అండ్ తర్వాత మిగిలినవన్నీ కూడా 2 to 3% ఉంటాయి అనమాట. ఐ మీన్ 2 to 3 అంటే ఇది 28 కొంచెం అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతుంది. అండ్ దట్ ఈస్ వై ఐ సెడ్ అప్రాక్సిమేట్లీ అని అన్నాను. సో హైడ్రోజన్ ఏమో 70%, హీలియం ఏమో 28%, అదర్స్ 2 to 3%. లేదు, మీకోసం నేను దాన్ని 2%గా ఫిక్స్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఏది ఎక్కువగా ఉంది? హైడ్రోజన్. కానీ వాళ్ళు క్వశ్చన్లో అడిగింది ఏంటి, అధికంగా లభించే రెండో మూలకం ఏది అని. హీలియం. హీలియం అక్కడ ఉంది, అతకండి. అందుకని 10వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about 11th question. Which of the following is not a celestial body? వీటిలో ఏది ఒక ఖగోళ వస్తువు కాదు అని అంటున్నారు. నేను మీకు ఇందాక ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చేసాను ఈ క్వశ్చన్కి సంబంధించి. లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ ఎర్త్. ఇప్పుడు ఈ ఎర్త్కి వాతావరణం ఉంది కదా, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్.
ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ బయట ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఖగోళ వస్తువులుగానే పరిగణిస్తారు. అది ఒక చంద్రుడు అవ్వచ్చు, అది ఒక నక్షత్రం అవ్వచ్చు, అది ఒక బ్లాక్ హోల్ అవ్వచ్చు, అది ఒక వైట్ హోల్ అవ్వచ్చు, అది ఒక రెడ్ సూపర్ జైంట్ అవ్వచ్చు, అది ఒక సూపర్ నోవా అవ్వచ్చు. నేను ఇందాకే చెప్పాను మీకు, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్, భూమి యొక్క వాతావరణం బయట ఏది ఉంటే దాన్ని మొత్తం సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ గానే కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు దాని ప్రకారం ఆలోచించండి. సన్ సోలార్ సిస్టంలోనే కదా సార్ ఉంది. నేను ఏమన్నాను? ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్, భూమి యొక్క వాతావరణం అన్నాను. సో భూమి యొక్క వాతావరణం బయట కదా సూర్యుడు ఉంది, ఈవెన్ దో ఇట్ ఈస్ విత్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఎస్, ఇది కరెక్టే, ఇది సెలెస్టియల్ ఆబ్జెక్టే. అండ్ దెన్ నక్షత్రం. ఇప్పుడు నేను ఇందాక సన్ నక్షత్రం అని చెప్పాను, అన్ని నక్షత్రాలు సన్ అని చెప్పలేదుగా. అయినా ఇక్కడ సన్ ఆల్రెడీ ఉన్నప్పుడు అక్కడ నక్షత్రం సన్ ఎట్లా అవుతుంది? సో వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ అదర్ సన్స్, లైక్ మేబీ ప్రాక్సిమా సెంచరీ ఆర్ మేబీ సమ్ అదర్ సన్, అదొక రెడ్ సూపర్ జైంట్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఎల్స్. అది కూడా ఎర్త్ అట్మాస్ఫియర్ బయటే ఉంది కదా. అండ్ గ్రహం, ఎర్త్ ఒక్కటే గ్రహమా? మార్స్ గ్రహం కాదా? మెర్క్యూరీ వీనస్ గ్రహం కాదా? జూపిటర్, సాటర్న్, బృహస్పతి, శని ఇవి గ్రహాలు కావా? అవి కూడా గ్రహాలే కదా. అవి ఎర్త్ అట్మాస్ఫియర్ బయట ఉన్నాయి కదా. అండ్ వాట్ అబౌట్ దిస్? ఎర్త్ లోపల సముద్రం ఉందా? మరి అట్మాస్ఫియర్ ఎర్త్ చుట్టూతో ఒక బ్లాంకెట్ లాగా కప్పబడి ఉంటే ఎర్త్ లోపల ఓషన్ ఉంది. సో దట్ ఈస్ వై ఈ నాలుగిట్లో ఏది ఒక సెలెస్టియల్ ఆబ్జెక్ట్ కాదు అంటే ఇట్ ఈస్ ఎయిదర్ ద ఓషన్ ఆర్ ద సీ. సో అందుకని 11వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 సముద్రం ఆర్ ద ఓషన్ ఆర్ ద సీ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు మనం 12వ ప్రశ్నను గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్? మన సౌర కుటుంబానికి సంబంధించి భాగం కానిది ఏది అని అంటున్నారు. ఆప్షన్స్ చూస్తే యూరోపా, సన్, మూన్, ధ్రువతార లేదు ధ్రువ నక్షత్రం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చంద్రుడు ఎర్త్ మన భూమికి సంబంధించిన న్యాచురల్ శాటిలైట్. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పేశాను, చంద్రుడు భూమి యొక్క ప్రాకృతిక ఉపగ్రహం. మనం లాంచ్ చేసే శాటిలైట్లు మనిషి తయారు చేసినవి, దే ఆర్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. భూమికి ఒకే ఒక్క ప్రాకృతిక ఉపగ్రహం ఉంది, విచ్ ఇస్ మూన్. దాన్ని మనం సింపుల్గా మూన్ అనే పిలుస్తున్నాం. సన్ అలా సన్ అని పిలుస్తున్నాం అలా ఇంజనల్గా, బట్ బేసికలీ సన్ ఇస్ యాక్చువల్లీ స్టార్, దాన్ని మనం సన్ అని పిలుస్తున్నాము. ప్రతి ప్లానెట్కి మూన్స్ ఉంటాయి అఫ్ కోర్స్, అపార్ట్ ఫ్రమ్ మెర్క్యూరీ అండ్ వీనస్. మనం ఇంజనల్గా అన్నిటికీ పేర్లు పెట్టాం కానీ మన మూన్ని మనం మూన్ అనే పిలుస్తున్నాం. ఓకే, సో మూను ఎర్త్కి సంబంధించిన ప్రాకృతిక ఉపగ్రహం అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. అండ్ మన సోలార్ సిస్టమ్కి బేసిక్గా ఫౌండేషన్ వచ్చిందే ఈ సన్ నుంచి. సో వీ కాంట్ డినై దట్. అండ్ ఇంకా మిగిలింది యూరోపా ఏదైతే ఉందో ఇది జూపిటర్ గ్రహం. జూపిటర్ గ్రహం అంటే ఏంటి? గురుగ్రహం లేదు బృహస్పతి గ్రహం. సో మీరు గురుగ్రహం లేదు గురువు గ్రహం లేదు బృహస్పతి అన్నా లేదు జూపిటర్ అన్నా ఒకటే బేసిక్గా. దీని యొక్క మూన్ అది. నేను చెప్పానా ఓన్లీ మన ఎర్త్ యొక్క మూన్నే మూన్ అని పిలుస్తారు, మిగిలిన అన్ని మూన్లకి పేర్లు పెట్టేశారు అని. సో అట్లా జూపిటర్ యొక్క ఒక మూన్ పేరు యూరోపా. ఇప్పుడు మిగిలింది అదేగా. పోనీ ఒకవేళ ఇలా కాదు అని అనుకున్నా, మన ఏదైతే ఈ సోలార్ సిస్టమ్ యొక్క లిమిట్ లాస్ట్ పాయింట్ ఉందో అది సమ్వేర్ అరౌండ్ 2 to 3 లైట్ ఇయర్స్ అంత దూరంలో ఉంది. సమ్వేర్ అరౌండ్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. వేరాజ్ ఈ పోల్ స్టార్ ఏదైతే ఉందో 434 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. 2 నుంచి 3 కాంతి సంవత్సరాలు ఎక్కువ దూరమా, 434 కాంతి సంవత్సరాలు ఎక్కువ దూరమా? సింపుల్. ఒక సంవత్సరంలో కాంతి ఎంత దూరం ట్రావెల్ చేస్తే దాని ఒక లైట్ ఇయర్ అంటారు. సో ఇప్పుడు 2 నుంచి 3 అంటే ఇప్పుడు ఇది ఒక లైట్ ఇయర్ అనుకోండి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి. ఇది ఎక్కువ దూరమా? 1, 2, 3, 4 అట్లా 434 దూరమా? ఆబ్వియస్లీ 434 దూరం. అప్పుడు ఆబ్వియస్లీ ఇదేగా బయట ఉండేది. అండ్ ఎనీవేస్ ఈ 3 లోపల ఆల్రెడీ తెలిసిపోయిందిగా. అందుకని 12వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ధ్రువతార లేదు ధ్రువ నక్షత్రం ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కమ్స్ 13వ ప్రశ్న. హూ ప్రపోజ్డ్ ద ఫస్ట్ హీలియోసెంట్రిక్ మోడల్ ఆఫ్ సోలార్ సిస్టమ్? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హీలియోసెంట్రిక్ అంటే ఏంటి? వాట్ డు వి మీన్ బై హీలియోసెంట్రిక్? వెల్, సెంట్రిక్ అంటే దాన్ని సెంటర్గా చేసుకుని అని అర్థం. హీలియో అంటే సన్. సన్ సెంటర్గా ఉంది మన సోలార్ సిస్టమ్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటున్నారు. అండ్ ద పర్సన్ హూ సెడ్ ఇట్ ఈస్ నికోలస్ కాపర్నికస్. మన ఇందాక ఆల్రెడీ ఒక క్వశ్చన్ దగ్గర తెలుసుకున్నాం. హీ ఈస్ కాల్డ్ as the father of modern astronomy అని. He is the very first person to determine that all the planets are revolving around the sun. అన్ని గ్రహాలు కూడా భూమి చుట్టూ భూమి కాదు సూర్యుడు చుట్టూ. అన్ని గ్రహాలు కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. ఆల్ ద ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ అండ్ ఎర్త్ ఈస్ ఆల్సో డూయింగ్ ద వెరీ సేమ్ థింగ్. సో సన్ సెంటర్లో ఉన్నాడు, గ్రహాలు చుట్టూతో తిరుగుతున్నాయి అని చెప్పింది
నికోలస్ కాపర్నికస్. సో సన్ని హీలియోస్ అని అంటారు కాబట్టి, హీలియో సెంటర్లో ఉన్నాడు కాబట్టి హీలియోసెంట్రిసిటీ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని ప్రపోజ్ చేసింది నికోలస్ కాపర్నికస్. కాబట్టి 13వ ప్రశ్నకి సంబంధించి 4వ సమాధానం ఆర్ 4వ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. Now let's talk about 14th question. The glowing surface of the sun is called as. సో సూర్యుడి యొక్క ప్రకాశించే ఉపరితలాన్ని ఏమని అంటారు అని ఆప్షన్స్ చూద్దాం. ఫోటోస్పియర్, లిథోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఉదాహరణకు ఒకవేళ మన ఈ సన్ అనుకుందాం ఓకే. ఈ సన్ను మనలో చాలా మంది అనుకుంటారు ఎగ్జాక్ట్లీ ఎర్త్ లాగా ఎగ్జాక్ట్లీ గుండ్రంగా ఉంటుంది అని అనుకుంటారు. బట్ జాగ్రత్తగా మాట్లాడితే సన్ యాక్చువల్గా ఈజ్ అ హాట్ ప్లాస్మా. సన్ ప్రాపర్ సాలిడ్ కాదు. మనం ఇందాక ఒక క్వశ్చన్ దగ్గర మ్యాటర్ గురించి డిస్కస్ చేసేప్పుడు తెలుసుకున్నాం, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా ఒక 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ కూడా ఉంది అని. అట్లా ఈ సన్ బేసిక్గా ఒక హాట్ ప్లాస్మా అనమాట. ఇట్స్ నాట్ లైక్ హాట్ సాలిడ్ ఆర్ హాట్ గ్యాస్. ఎర్త్ లాగా దానికంటే ఒక డెఫినెట్ షేప్ లేదు ప్రాపర్గా. పోనీ ఒకవేళ లేదు, అట్లీస్ట్ లేయర్స్ అయితే ఉంటాయి అంటే ఎస్ అబ్సల్యూట్లీ లేయర్స్ అయితే ఉన్నాయి. సో మనం ఒకవేళ బయట నుంచి ఇలా వెళ్తూ ఉంటే, బయట నుంచి ఒకవేళ సూర్యుడు లోపలికి లేయర్స్ ఏ విధంగా ఉన్నాయని గమనిస్తే, ముందు కరోనా వస్తుంది, తర్వాత క్రోమోస్పియర్ వస్తుంది, తర్వాత ఫోటోస్పియర్ వస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా సూర్యుడి యొక్క మోస్ట్ ఎక్స్టర్నల్ అవుటర్ మోస్ట్ లేయర్ ఏది అంటే, సూర్యుడికి అన్నిటికంటే బయట లేయర్ ఏది అని అంటే అది కరోనా. ఎందుకు? బయట నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వచ్చేది కరోనా తర్వాత వచ్చేది క్రోమోస్పియర్, దాని తర్వాత వచ్చేది ఫోటోస్పియర్. కానీ క్వశ్చన్ ఏంటిది? గ్లోయింగ్ సర్ఫేస్. వీటిలో ఏది ఎక్కువగా గ్లో అవుతూ ఉంటుంది అని అంటే ఇట్స్ ద ఫోటోస్పియర్. ఫోటో లైట్ అంటే బ్రైట్ అంటే ఎక్కువగా వెలుగుతుంది, గ్లోయింగ్. సో అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. అండ్ అలాగో లిథోస్పియర్ అంటే మనందరికీ తెలుసు. లిథో అంటే బేసిక్గా ల్యాండ్ ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. ఇది ఎర్త్కి సంబంధించింది, ఇది అలాగో కాదు. అండ్ కరోనా ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ ఇట్ ఈస్ క్రోమోస్పియర్ విచ్ ఇస్ సెకండ్, అండ్ తర్వాత ఫోటోస్పియర్. ఒకవేళ మనం క్రోమోస్పియర్ని కాసేపు పక్కన పెట్టిన స్టిల్ దగ్గర ఫోటోస్పియర్కి కరోనాకి 2100 కిలోమీటర్ల తేడా ఉంది. విచ్ మీన్స్ లెట్స్ సే ఫోటోస్పియర్ ఇక్కడ ఎక్కడో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫోటోస్పియర్ ఇక్కడ ఉంది అని అనుకుందాం. ఇక్కడ నుంచి ఆ కరోనాకి వెళ్ళడానికి ఈ డిఫరెన్స్ అవుతుందో అదే 2100 కిలోమీటర్ల దూరం ఉంది. సో యూ కెన్ ఇమాజిన్ మధ్యలో క్రోమోస్పియర్ కూడా ఉంది. And now comes the 15th question. Total solar eclipse occurs when blank. Blank ఉన్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అని. సంపూర్ణ సూర్యగ్రహమా, పాక్షిక సూర్యగ్రహణమా పక్కన పెట్టండి. కన్సిడర్ వెదర్ ఇట్స్ అ పార్షియల్ ఆర్ టోటల్ సోలార్ ఎక్లిప్స్, దానికి కాసేపు పక్కన పెట్టండి. ముందు ఉన్నవి 2 ఎక్లిప్స్లు, ఒకటి సోలార్ ఎక్లిప్స్, ఇంకోటి లూనార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం, లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం. ఇక్కడ క్వశ్చన్ సోలార్ ఎక్లిప్స్ గురించి. సోలార్ ఎక్లిప్స్లో ఏం జరుగుతుంది? బేసిక్గా సన్ ఉంటాడు, సన్కి మధ్యలో మూన్ ఉంటాడు, మూన్కి యువతల ఎర్త్ ఉంటాడు. సో ఇది సన్ అనమాట. అఫ్ కోర్స్ నాకు తెలుసు సన్ గ్రీన్ కలర్లో ఉంటాడు, ఆల్మోస్ట్ ఆరెంజ్ రెడ్డిష్లో ఉంటాడు. మీరు ఉల్టా చేస్తారు సరే, ఏదో ఒకటి, నాకు కలర్లు రావు, నేను కలర్ బ్లైండ్ అనుకుందాం. ఏది ఏమైనా సరే ఇది సన్ను, ఇది మూను, ఇది ఎర్త్. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ 3 కూడా సేమ్ లైన్లో ఉన్నప్పుడు. సేమ్ లైన్ అంటే అట్లా, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అని అనుకుందాం, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ భూమి ఉంది. ఈ 3 సేమ్ స్ట్రెయిట్ లైన్లో ఉండి ఈ చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండి విచ్ ఈస్ ద పెరిజీ. ఏంజీ? పెరిజీ. అపోజీ పెరిజీ అని ఉంటుంది. పెరిజీ అంటే దగ్గరది అని, అపోజీ అంటే దూరం అని. సో ఇప్పుడు మూను భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడా? భూమి చుట్టూ తిరుగుతుంటాడు. భూమి ఏమో సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుందా? వాటర్ బీట్. అలాంటప్పుడు ఎక్లిప్స్లు వస్తాయా? సో ఇట్లా వచ్చేటప్పుడు ఆ ఆర్బిట్లో ఎప్పుడైతే మూన్ ఎర్త్కి చాలా దగ్గరగా వస్తాడో, అదే టైంలో ఎప్పుడు మూన్ సూర్యుడికి భూమికి మధ్యలో ఎగ్జాక్ట్ స్ట్రైట్ పాత్లో ఉంటాడో అప్పుడే టోటల్ సోలార్ ఎక్లిప్స్ వస్తుంది, అప్పుడే సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. ఆప్షన్స్ చూద్దాము. మూన్ ఈజ్ ఎట్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్. నో, ఇప్పుడే చెప్పాను నేను. మూన్ పెరిజీ. ఎర్త్కి ఎప్పుడైతే చాలా దగ్గరగా ఉంటాడో దట్స్ వన్ థింగ్. ఇక్కడేమో దూరంగా ఉన్నప్పుడు అంటున్నారు. నో, దట్ ఈస్ నాట్ ద థింగ్. మూన్ ఎంటర్స్ ద ఎర్త్ షాడో. ఇప్పుడు ఎర్త్ ఇది, సూర్యుడి నుంచి లైట్ ఇక్కడ పడుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ మూన్ మీదకి ఎర్త్ షాడో రావాలి అని అంటే మూన్ యువతల వైపు ఉండాలి. మూన్ అవతల వైపు ఉన్నాడు ఎర్త్కి అని అంటే అప్పుడు లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం కాదు.
దిస్ ఇస్ నాట్ ద కింగ్. సన్, మూన్ అండ్ ఎర్త్ ఆర్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. ఓకే, సన్, మూన్ అండ్ ఎర్త్ షుడ్ నాట్ బీ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. నేను ఇందాక చెప్పాను, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటే ఇక్కడ మూన్ ఉండాలి, ఇక్కడ ఎర్త్ ఉండాలి, ముగ్గురు కూడా స్ట్రైట్ లైన్లో ఉండాలి. అండ్ ఆ టైంలో మూన్ ఎర్త్కి చాలా దగ్గరగా కూడా ఉండాలి, అప్పుడే టోటల్ సోలార్ ఎక్లిప్స్ వస్తుంది. సో దగ్గరగా ఉన్నది అనే పాయింట్ కన్నా స్ట్రైట్ లైన్ అనే పాయింట్ అది కరెక్ట్ కదా, బికాస్ దగ్గరగా అనే ఆప్షన్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి. అందుకని 15వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about 16th question. All planets revolve anti-clockwise except blank అంటున్నారు. ఆప్షన్స్లోనేమో జూపిటర్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ ఇచ్చారు. బ్లాంక్ తప్ప అన్ని గ్రహాలు అపసవ్య దిశలో తిరుగుతాయి అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగేటప్పుడు వాటికి ఉన్నవి రెండే దారులు, ఒకటి క్లాక్ వైజ్ తిరగడం, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ తిరగడం. నౌ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను కదా, నా రైట్ సైడ్కి వెళ్తే నేను క్లాక్ వైజ్కి వెళ్ళినట్టు మీ వైపు నుంచి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఫేస్ చేస్తున్నాను, నా రైట్ ఇది, నా కుడి వైపు ఇది. నేను ఒకవేళ ఇలా తిరిగితే దట్ ఈస్ క్లాక్ వైజ్. నేను ఇప్పుడు మిమ్మల్ని ఫేస్ చేస్తాను, సో దిస్ విల్ బి మై లెఫ్ట్. సో నేను యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా తిరుగుతాను, రైట్? వాట్ ఈస్ ద క్వశ్చన్? ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ యాంటీ క్లాక్ వైజ్ ఎక్సెప్ట్ అన్నారు. దాని అర్థం ఏంటి? ఈ సౌర కుటుంబం, మన సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాలు కూడా యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిరుగుతున్నాయి, కానీ 2 ప్లానెట్లు మటుకు ఉల్టా తిరుగుతున్నాయి. అంటే అట్లా ఇలా, విచ్ బేసికలీ ఈజ్ వీనస్ అండ్ యురేనస్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వెస్ట్ టు ఈస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు, ఈస్ట్ టు వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లాక్ వైజ్ అంటారు. సో దిస్ ఈజ్ లైక్ ఈస్ట్ టు వెస్ట్, దిస్ ఇస్ వెస్ట్ టు ఈస్ట్, యాంటీ క్లాక్ వైజ్. వెస్ట్ టు ఈస్ట్ అన్ని ప్లానెట్లు అలా తిరుగుతున్నాయి, ఒక్క వీనస్, యురేనస్ మటుకు ఈస్ట్ వెస్ట్ తిరుగుతున్నాయి. నౌ దీన్ని ప్రూవ్ చేయడానికి ఇంకో లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూర్యుడు ఎటు నుంచి ఉదయిస్తాడు? ఫ్రమ్ విచ్ డైరెక్షన్ ద సన్ రైజెస్? హే నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, ఈస్ట్ 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 అని మీరు చెప్తారు, నాకు తెలుసు. బట్ ద పాయింట్ ఈస్, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అని అనుకుందాం, భూమి ఇక్కడ ఉంది అని అనుకుందాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది, తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు, అవునా? దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? కరెక్ట్. సూర్యుడు చుట్టూ భూమి ఇలా తిరుగుతూ అట్ ద సేమ్ టైం భూమి తన చుట్టూ తాను ఇట్లా తిరుగుతున్నాడు, ఫైన్. సూర్యుడు కదులుతున్నాడు అక్కడి నుంచి? లేదు కదా. మరి సూర్యుడు ఈస్ట్ నుంచి వస్తున్నాడు ఎలా చెప్తున్నారు? బికాస్ భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతోంది. లైక్ లెట్స్ సే ఇది వెస్ట్ అనుకుందాం, ఇది ఈస్ట్ అనుకుందాం. వెస్ట్ నుంచి ఇలా తిరుగుతోంది ఈస్ట్కి. నౌ సీ దిస్ ఇస్ ఈస్ట్, రైట్? అందుకే ఈస్ట్ నుంచి సూర్యుడు వస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇట్స్ నాట్ యాక్చువల్లీ ద సన్ విచ్ ఈస్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్ ఆర్ సెట్టింగ్ ఇన్ ద వెస్ట్. సూర్యుడు తూర్పున ఉదయించట్లేదు, పశ్చిమాన పడమర వైపున అస్తమించట్లేదు, రాదర్ భూమి పడమర వైపు నుంచి తూర్పు వైపుకు తిరుగుతూ ఉందన్నమాట, అంతే. సో ఏది ఏమైనా ఆన్సర్ వచ్చేసి వీనస్, శుక్రుడు. గుర్తుపెట్టుకోండి, వీనస్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. అలానే ద హాటెస్ట్ ప్లానెట్. ఈవెన్ దో మెర్క్యూరీ సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నా సరే, because of the atmosphere that is there in Venus, it is much more hotter than Mercury, even though it is at the second place before Earth. So ఏదేమైనా సరే క్వశ్చన్ పరంగా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వీనస్. And then comes 17th question. Which of the following planets does not have its own moon? నేను నాకు ఆల్రెడీ చెప్పాను, మన సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలకి సొంతగా చంద్రులు ఉన్నారు, ప్రాకృతిక ఉపగ్రహాలు. బట్ దేర్ ఆర్ 2 planets which doesn't have it, మెర్క్యూరీ, వీనస్. మీరు ఒకసారి ప్లానెట్స్ లిస్ట్ని గమనిస్తే కనుక మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోని అట్లాగా మనం పక్కకు దోస్తాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 8 గ్రహాలలో మన ఎర్త్కి ఒకే ఒక్క చంద్రుడు ఉన్నాడు, ఒకే ఒక్క ప్రాకృతిక ఉపగ్రహం, అండ్ వీఆర్ కాలింగ్ ఇట్ చంద్రుడు, ద మూన్. మార్స్కి 2 ఉన్నాయి, ఫోబోస్, డైమోస్. ఇంకా ఈ జూపిటర్, సాటర్న్ యొక్క నెంబర్ పెరుగుతూనే ఉంటుంది, అది అలా పెరుగుతూనే ఉంటుంది. అండ్ తర్వాత యురేనస్, నెప్ట్యూన్ ఉన్నాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వేరాజ్ ఈ 2 ఉన్నాయి చూసారా, మెర్క్యూరీ, వీనస్, ఈ 2టికి ప్రాకృతిక ఉపగ్రహాలు లేవు. దేర్ ఆర్ నో న్యాచురల్ శాటిలైట్స్ ఫర్ మెర్క్యూరీ అండ్ వీనస్. ఎందుకు అనంటే సన్కి మెర్క్యూరీ ఫస్ట్, తర్వాత వీనస్. సో ఒకవేళ వాటికి
ప్రాకృతిక ఉపగ్రహాలు ఉన్నా బికాస్ ఆఫ్ ద సన్స్ గ్రావిటేషన్ ఫోర్స్ అది లాగేస్తుంది. ఇప్పటికే మెర్క్యూరీ, వీనస్ చాలా దగ్గరలో ఉన్నాయి. ఇట్స్ బికాస్ ఆఫ్ ద గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ద సన్. ఆ న్యాచురల్ శాటిలైట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ, అందుకే వాటికి లేవు. అండ్ దాని నెక్స్ట్ వచ్చిన ఎర్త్ సంగతి చూడండి, ఒకటే ఉంది. ఇంకొంచెం నెక్స్ట్ వచ్చే మార్స్ 2 ఉన్నాయి. దాని నెక్స్ట్ జూపిటర్ 70 దాటిపోయింది. దాని నెక్స్ట్ సాటర్న్ దాన్ని దాటిపోయింది. సో అలా సన్ నుంచి దూరం వెళ్ళే కొద్దీ న్యాచురల్ శాటిలైట్స్ పెరుగుతున్నాయి, విచ్ మీన్స్ సన్కి దగ్గరలో ఉన్న వాటికి లేవు. అండ్ దట్స్ వై మెర్క్యూరీ అండ్ వీనస్కి లేవు. సో ఇక్కడ మెర్క్యూరీ ఉందా పోనీ ఆప్షన్లో లేదు, వీనస్ అయితే ఉంది కదా. అందుకని 17th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 వీనస్ ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about 18th question. What is approximate percentage of oxygen in the Earth's atmosphere? భూమి పైన ఉన్న వాతావరణంలో ఆక్సిజన్ యొక్క సుమారు శాతం ఎంత, లేదు ఎంత శాతం ఆక్సిజన్ ఉంది అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 78.84 లేదు 78.8% మొత్తం కూడా నైట్రోజన్ ఉంది, నత్రజని. తర్వాత ఆక్సిజన్ మనం గమనిస్తే 20.93 లేదు 20.96 అట్లా ఉంది. సో మనం సింపుల్గా దాన్ని 20.9 అని గుర్తుపెట్టుకుందాం. 78.8% నైట్రోజన్, 20.9% ఆక్సిజన్. ఇంకా మిగిలిందంతా కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్. పోనీ కార్బన్ డైఆక్సైడ్ స్పెసిఫిక్గా తీసుకున్న 0.03%. మిగిలిందంతా ఆర్గాను లేదు మిగిలిన ఇనర్ట్ గ్యాసెస్ ఏవైతే అవన్నీ ఉంటాయి. వాళ్ళ క్వశ్చన్లో అడిగింది ఆక్సిజన్ శాతం ఎంత అని. 20.9. 20.9కి దగ్గర లేదు చూడండి, 21. బికాస్ 20.9కి ఒక 0.1 యాడ్ చేస్తే 21 అయిపోతుంది కదా. సో దిస్ ఇస్ ద క్లోజెస్ట్ వాల్యూ, అందుకే మనం దాన్నే పిక్ చేస్తాం. సో 18వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 21% విల్ బి ద రైట్ ఆన్సర్. Now let's talk about 19th question. How many natural satellites do Earth has? You already know the answer. ఇందాకంచి నేను మొత్తుకుంటుంది అదే కదా. ఎర్త్కి ఒకే ఒక్క మూన్ ఉంది. ఆ మూన్ని మనం మూన్ అనే పిలుస్తున్నాము. ఇట్ ఈజ్ అ న్యాచురల్ శాటిలైట్. అది ఒక ప్రాకృతిక ఉపగ్రహం. ఏం గ్రహం? ప్రాకృతిక ఉపగ్రహం. వై? దానికి అదే ఫామ్ అయింది, మనుషులు ఏం చేయలేదు. మనుషులు చేసినైతే అది ఆర్టిఫిషియల్ శాటిలైట్ అవుతుంది. సో ఎర్త్కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి? ఒకటే, ఐ మీన్ న్యాచురల్ శాటిలైట్స్ ఒకటి. ఎక్కడ ఉంది చూడండి. అందుకని 19th క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ 4 1 or 1 విల్ బి ద రైట్ ఆన్సర్. Now let's talk about the 20th question. The water cycle of the earth is driven by air, moon, sun, earth. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భూమి యొక్క నీటి చక్రం దేని ద్వారా నడపబడుతుంది అని అంటున్నారు. భూమిలో నీటి చక్రం అంటే వాటర్ ఆన్ ఆర్ ఇన్ ఎర్త్. ఆన్ అనే కన్నా వాటర్ ఇన్ ఎర్త్ అనడం బెటర్. ఇప్పుడు మన భూమి పైన మహాసముద్రాలు ఉన్నాయా, ఓషన్స్, సముద్రాలు ఉన్నాయా, సీస్, నదులు ఉన్నాయా, రివర్స్, చెరువులు ఉన్నాయా, లేక్స్, సరస్సులు ఉన్నాయా, పాండ్స్. అండ్ మోర్ ఓవర్ భూమి మీద 71% ఇస్ వాటర్. భూమిలో 71% లేదు 70% మొత్తం నీటితో కప్పబడి ఉందా? ఆ నీరు ఎక్కడెక్కడైతే కప్పబడి ఉందో మెజారిటీ అంతా ఓషన్స్, సీస్, రివర్స్, లేక్స్, పాండ్స్లోనే ఉందా? ఇప్పుడు మనం జాగ్రత్త గమనిస్తే ఈ వాటర్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అవుతుందా? ఎవాపరేట్ అయ్యా ఏమవుతుంది? వేపర్ అవుతుంది. ఏమవుతుంది? వాటర్ వేపర్ అవుతుంది, అంటే ఆవిరి అవుతుంది. ఎప్పుడైతే నీరు వేడెక్కి ఆవిరి పైకి వెళ్ళిపోతుందో తర్వాత అది చల్లబడి ఏమవుతుంది? కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయిన తర్వాత అది ఏం ఫామ్ అవుతుంది? క్లౌడ్ అవుతుంది. క్లౌడ్ ఎప్పుడైతే మళ్ళీ ఇంకా బరువు మోయలేదో అప్పుడు అది ప్రెసిపిటేట్ అవుతుంది. ప్రెసిపిటేట్ అయితే ఏమవుతుంది? అది వర్షం అవుతుంది. వర్షం పడి మళ్ళీ కిందకు వచ్చి ఆ వర్షం ఏ మహాసముద్రంలోనో ఏ సముద్రంలో పడుతుంది. లేదు ఒకవేళ నేల మీద, గ్రౌండ్ మీద కానీ ల్యాండ్ మీద కానీ పడినా అది మళ్ళీ రన్ ఆఫ్ అయిపోతుంది. అది కొట్టుకుని పోయి మళ్ళీ దగ్గరలో ఉన్న ఏ నదులో లేదు చెరువులో కలిసిపోతుంది. ఇదే కదా వాటర్ సైకిల్, ఇదే కదా నీటి చక్రం. అదే వాటర్ సైకిల్ హైడ్రోలాజికల్ సైకిల్ లేదా హైడ్రో సైకిల్ అని కూడా పిలుస్తారా? దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? కానీ ఇప్పుడు ఈ సైకిల్ అసలు జరగాలంటే ఏం జరుగుతుంది? అక్కడ ముందు నీరు పైకి వెళ్తుంది, ఆవిరి. ఎలా అవుతుంది? సూర్యుడి వల్ల. బికాస్ సూర్యుడి వల్ల కదా టెంపరేచర్ భూమి మీదకి వస్తుంది. తర్వాత మళ్ళీ అది కండెన్స్ అవుతుంది. బట్ ఇనీషియల్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వేపర్ అవడం వల్ల. వేపర్ ఎలా అవుతుంది? బికాస్ ఆఫ్ ద సన్స్ టెంపరేచర్. సో సన్ ఈజ్ యాక్చువల్లీ డ్రైవింగ్ ద వాటర్ సైకిల్ ఆన్ ప్లానెట్ ఎర్త్. సో సూర్యుడు విల్ బి ద రైట్ ఆన్సర్. అందుకని 20వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద సహీ జవాబ్. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో జాగ్రఫీకి సంబంధించి యూనివర్స్, విశ్వం అనే అంశానికి సంబంధించి
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన ప్రశ్నలు. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ. If you did, please do like the video and also give your feedback in the comment section. ఒకవేళ మీరు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. బికాస్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ డైలీ బేసిస్ మీద మీకు లభ్యమవుతుంది. సో దట్ మీరు ఎప్పుడూ కూడా ఏది మిస్ అవ్వరు. On that note, wishing everyone all the very best for whatever exams that you people are preparing for. See you again in a new video. Till then, keep watching Shivareddy Logics YouTube channel. Thank you.